నిత్యావసర సరుకులు గోడౌన్లో దాచుకుని ఎక్కువ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లను నరేంద్ర మోడీ అదుపు చేయకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి మద్దెల ఎల్లేష్ హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సిపిఐ మండల పార్టీ కార్యదర్శి కొట్టె వెంకటేష్ ఆధ్వర్యంలో పెరిగిన నిత్యావసర ధరలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రజలపై మోపుతున్న భారాన్ని తగ్గించాలంటూ నిత్యావసరాల కూరగాయలను చూపిస్తూ సరుకులు విపరీతంగా పెరగడం వల్ల సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉందన్నారు. ఇక పస్తులుండే పరిస్థితి ఏర్పడుతోందని, దీనికి కారకులైన నరేంద్ర మోడీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ధరలు పెరగడానికి కారకులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు కేంద్రంలో ధరలు అధికంగా పెంచడంతో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రాస్తారోకలు, ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం ధర్మసాగర్ మండలంలో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలుపుతున్నాము. ఉల్లిగడ్డ ధరలు, అల్లం వెల్లిగడ్డ ధరలు అత్యధికంగా పెరగడంతో సామాన్య మానవులు కొనలేని స్థితిలో ఉన్నారు. ఇవన్నీ పెరగడానికి కారణము బ్లాక్ మార్కెట్లో దందాలు చేసి మార్కెట్లను వాళ్ళు స్టాకును పెట్టి మనకు పెరిగిందని వీళ్ళు చేయడం వల్లనే ఇట్లా ఉల్లిగడ్డ ధర కానీ ఇప్పటికి 60 రూపాయలకు పెరిగిపోయింది. ఎమ్మడే వీళ్ళు బ్లాక్ మార్కెట్లో వాళ్ళు నిల్వలు సరుకులు బయటికి తీయకపోతే వాళ్ళ గోడాములనే కూడా బద్దలు కొట్టి బయటికి తీసి ఉద్యమాలు చేయడానికి సిపిఐ పార్టీ ఎప్పుడు వెనుకపోదని తెలియజేస్తూ, ఎప్పుడు ముందుగా ధరలు 400లకు చేరుకోవడం అనేది, నూనెల ధరలు 130కి చేరుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము 100 రోజుల్లో అధికారంలో రాగానే మీకు అన్ని నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని నరేంద్ర మోడీ ప్రభాగాలు పలికిండు. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చినాక అన్ని ప్రైవేట్ పరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికే మనం ఇప్పుడు పోరాటాలు చేస్తున్నాం. ఎంబడే ఇవన్నీ డిమాండ్లు చేయకపోతే జాతీయ వ్యాప్తంగా కూడా ధర్నాలు, రాస్తారోకులు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ సిపిఐ పక్షాన మేము రానున్న రోజుల్లో పెద్ద పోరాటాలు చేస్తామని చెప్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 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 జిందాబాద్.